#you. సో తెలంగాణ ఏపీలో అకాల వర్షాలు. సో ఈ వర్షాలు అనేవి సంభవించడం అనేది ఈ యొక్క ఫిబ్రవరి మార్చి నెలల్లో అనేది పెద్ద విశేషంగానే అయితే మారింది. ఎందుకంటే హానెస్ట్లీ చెప్పాలంటే శివరాత్రి తర్వాత చలిపోయి మనకి ఏదైతే సమ్మర్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుందని మన తెలుగు వాళ్ళ ఆచారం ప్రకారం. బట్ ఇప్పుడు ఏంటంటే మనం వర్షాలు అనేవి చెవి చూస్తున్నాము. సో ఈ వర్షాలు అకాలంగా పడటం వల్ల కుండపోతు వానలతో జలమయమైన లోతు అంటే కంప్లీట్ గా లోతు ప్రాంతాల్లో చాలా వర్షాలు అయితే ఎర్లీ మార్నింగ్స్ అయితే పడుతున్నాయి. ఈవెన్ తెలంగాణలో కూడా మనం అకాల వర్షాలు అయితే ఆల్రెడీ మనం అనుభవిస్తున్నాం. ఈ రోజు మార్నింగ్ కూడా తెలంగాణలో చాలా రూరల్ ఏరియాస్ లో అయితే వాన అయితే పడింది తెల్లవారుజామున 5-5:30 ప్రాంతంలో. సో దాంతో పాటు నిన్న ఈ రోజు ఏపీలో 1 గంట ముందు కూడా వానలు చాలా సంభవించాయని కూడా మనం తెలుసుకోవచ్చు. దాంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా తన రూపురేఖలను మార్చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఎండలు మండిపోతాయని భావిస్తున్న ఈ తెలంగాణ ఏపీలో సడన్ గా ఈ ఒక్క వర్షాలు ఏవైతే చూస్తున్నామో ఆ వర్షాలు అనేవి ప్రతి ఒక్క సామాన్యుడిని క్వశ్చన్ గా అంటే ఒక ప్రశ్నార్థకం చేసేస్తున్నాయి. ఎందుకంటే సమ్మరే కదా ఎండల్లో అని చెప్పేసి చాలా మంది అసలు అంటే ఆ స్వెటర్లు చలికేసుకున్నప్పుడు ఆ స్వెటర్లు ఇవి వేసుకోకుండా డైరెక్ట్ గా నార్మల్ గా బయటకు వెళ్తున్న వాళ్ళందరికీ వానలు పడటంతో సడన్ గా ఎక్కడ ఆగాలి ఏంటి అనేది కూడా కొంచెం సంకోచంగా మారింది ప్రజలందరికీ. సో ఏపీ ప్రజలు తెలంగాణ ప్రజలు తస్మాత్ జాగ్రత్త, మీరందరూ ఆలోచించాల్సిన తగ్గ విషయమే ఇది. ఎందుకంటే శివరాత్రి తర్వాత ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు తెలుగు ప్రజలకు ఉన్న ఆచారం ప్రకారం శివరాత్రి తర్వాత సమ్మర్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుందని చాలా మంది భావిస్తారు. బట్ ఈ అకాల వర్షాలు అనేవి చాలా మంది తిప్పతీస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏదైతే ఉందో దాని ద్రోణి ప్రభావంతో ఆకాశం మేఘావృతమై కంప్లీట్ గా అకాల వర్షాలు అయితే పడుతున్నాయి. సో ఏదైతే బంగాళాఖాతంలో ఉన్న ఆ అల్పపీడనం ఏదైతే ఉందో అల్పపీడనంలో ఈ ద్రోణి ప్రభావంతో కంప్లీట్ గా ఆకాశం మొత్తం మేఘావృతం అయిపోయింది. సో ఆ మేఘావృతం అవ్వడం కారణంగా విండ్స్ అనేవి కంప్లీట్ గా తెలుగు రాష్ట్రాల వైపు పయనిస్తున్నాయి. సో అందుకే మనం ఈ వర్షాలు అనేవి చెవి చూస్తున్నాం అని కూడా మనకు తెలుస్తోంది. దాంతో పాటు ఆదివారం మధ్యాహ్నం నుంచి అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల్లో వానలు అనేవి దంచి కొడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ గా చెప్పుకున్నట్టు ఏదైతే సండే రోజు ఆల్రెడీ స్టార్ట్ అయింది 3 రోజుల వ్యవధి నుంచి ఈ వానలు థండర్ స్టార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీవ్రంగా పడుతున్నాయి. అండ్ అవి మనం చెవి చూస్తున్నాం అని కూడా చెప్పుకోవచ్చు. ఇందాక చెప్తున్నట్టు అటు తెలంగాణ ఇటు ఆంధ్రాకి ఒకేసారి వర్షాలు పడటం అనేది చాలా అంటే చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ లో కూడా మనం చూసుకుంటే ఒక ఏరియాలో పడిన వర్షం ఇంకో ఏరియాలో పడదు. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ అకాల వర్షాల కారణంగా ఏదైతే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందో ఆ అల్పపీడనం ఏర్పడి ఏదైతే భావితరంలో ఏదైతే ఉందో దాంట్లో మనం చూసుకున్న ఏదైతే ఈ వర్షాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఆ మేఘావృతం అయిపోయి కంప్లీట్ గా ఆకాశాలన్నీ ఈ వర్షాలు అనేవి సంభవిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఏపీలో అనకాపల్లి జిల్లాలో చీడికాడలో ఎదురైన గాలుల్లో కూడిన భారీ వర్షం పడటంతో అక్కడ కూడా చాలా మంది చాలా ఇబ్బందులు పడటం అయితే మనం చూస్తున్నాము. అండ్ ఈవెన్ తెలంగాణ జిల్లాలో కూడా వాన అనేది కంప్లీట్ గా బీభత్సంగా మారబోతోందని కూడా మనకు తెలుస్తోంది. సో ఇలా వర్షాలు అనేవి అక్కడ దంచి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మనం మెన్షన్ చేసినట్టు ఈ బంగాళాఖాతంలో ఏదైతే అల్పపీడనం ఏర్పడిందో దానివల్ల ఈ సడన్ చేంజ్ ఆఫ్ క్లైమేట్ అనేది మనం చూస్తున్నాము. బేసిక్ గా ఇది హైదరాబాద్ లోనే ఉంటుంది. ఒకరోజు చలి, ఒకరోజు ఎండ, ఒకరోజు వాన అనేది హైదరాబాద్ లో ఎక్కువగా చూస్తుంటాం. ఇప్పుడు ఈ హైదరాబాద్ క్లైమేట్ టోటల్ తెలుగు రాష్ట్రాల్లో రావడం అనేది పెద్ద ఆశ్చర్యార్థకంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకున్న కొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో మనం చూసుకుంటే నీరు ప్రభావం చేరడం వల్ల ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు, లేకపోతే దాంతో పాటు కొమరం భీం, ఆసిఫాబాద్ ఈ యొక్క మండలాల్లో వాన అనేది చాలా ఎక్కువగా పడుతుందని కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఇలా ఏపీ అండ్ తెలంగాణ వైజ్ గా కంప్లీట్ గా వర్షాలు అనేవి సంభవిస్తున్నాయి. సో అందరూ అప్రమత్తంగా ఉండి థండర్ స్టార్మ్స్ కి కంప్లీట్ గా సేఫ్టీ కేర్స్ అనేవి ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అండ్ ఇలా ఈ అకాల వర్షాల కారణంగా చాలా మందికి చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. వివిధ వృత్తుల వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి మీరు కంప్లీట్ గా దీనికి ఒక ప్రికాషన్ సేఫ్టీ మెషర్స్ అనేవి తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.